సిఆర్ న్యూస్ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు వాకాడు మండల టీడీపీ నేతలు. తిరుపతి జిల్లా వాకాడు మండల మత్స్యకారులతో కలిసి మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, బీజేపీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీడీపీ నేతలు ముఖద్వారాలు పూడికతీతకు 97 కోట్లు కేటాయించి 20,000 మత్స్యకార కుటుంబాల కళ నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్తో పాటుగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ సుధాకర్ రెడ్డి, డి కృష్ణమూర్తి, కె దయాకర్, టి రమణయ్య, ఐ బజ్జిగేంద్ర, పి అరుణ్ కుమార్, ఏ మహేంద్ర, జయపాల్, కె వల్లి ప్రసాద్, ఎం గోవిందయ్య, వెంకటేశ్వర్లు, మత్స్యకారులు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 97 కోట్లు మన ప్రకటించడం, మన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలనే ప్రకటించడం మన మండలానికి కానీ మత్స్యకారు కుటుంబాలకు కానీ చాలా సంతోషదాయకం. ఎందుకంటే యువగల పాదయాత్రలో ప్రత్యేకంగా మన వాకాడు మండలానికి సంబంధించి బెస్త కమిటీని మొత్తాన్ని చిట్టమూరులో మీటింగ్ ఏర్పాటు చేసి యువగలంలో మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ రోజు మెయిన్ సమస్య మహద్వారాలు, రెండోది వచ్చి మన పాండిచ్చేరి నుంచి కన్యాకుమారి నుంచి పెద్ద పెద్ద బోట్లు వచ్చి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల అది కూడా అరికట్టాలని కోరారు. అది కూడా త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నాము. జరుపుతారు కూడా, బయట నుంచి ఎవరిని రానియకుండా. మన వాళ్ళకు కూడా సబ్సిడీలో పెద్ద బోట్లు ఇచ్చేదానికి గవర్నమెంట్ ముందుకు వస్తుంది. ఈ మధ్యనే మన కమిషనర్ గారు కూడా తూబిలపాలెం వచ్చినప్పుడు చెప్పాడు, హామీ ఇచ్చున్నారు. అది కూడా తొందరలో జరుగుతుంది. ఈ మొగద్దాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే తెలుగుదేశం ప్రభుత్వం చేసే మొట్టమొదటి పని. గతంలో గవర్నమెంట్లతో పాటు ఇచ్చిన హామీలు మర్చిపోయి మేమేదో అది చేసాం, బటన్ నొక్కామన్నారు. ఏ బటన్ నొక్కలా మీరు. ఈరోజు ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకుంటే కూడా మీరు అసెంబ్లీకి పోయే దమ్ము లేక, ధైర్యం లేక ఇంట్లో కూర్చొని ఏదో మేము 1500 వేస్తున్నాము, అది వేస్తున్నాము, ఏటీ లేదు అంటున్నారు. అయ్యా, ఒక్కసారి ప్రజలను విచారించుకో. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, మీరేం చేశారు? మీరు 1000 రూపాయలు పెన్షన్ వేస్తేనే 5 సంవత్సరాలు పట్టింది మీకు వేసేదానికి. మా నాయకుడు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఏప్రిల్, మే, జూన్కి 1000 రూపాయలు లెక్కనిస్తా అన్నాడు. మేము అధికారంలో వచ్చిన వెంటనే 7,000 ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 4,000, ఆ 3,000 కలిపి ఇప్పుడు ప్రతి నెల 4,000 రూపాయలు కూడా ఇస్తారు. ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే అలవాటు మా నాయకుడికి లేదు. మా నాయకుడు ఇచ్చిన మాట కట్టుబడి పనిచేసే వ్యక్తి. కాకపోతే టయాన్ని బట్టి 1 అరా లేటు కావచ్చు. దీనికి ఉచిత ఇసుక అన్నాడు. ఈరోజు ఉచిత ఇసుక ప్రతి ఒక్కరూ పోయి తెచ్చుకోవచ్చు, ఎవరైనా. ఎవరు ఆపే హక్కు కూడా లేదు. అదేవిధంగా ఉచిత గ్యాస్ మొన్న దీపావళి నుంచి పెట్టారు. దాని అంటే 3 కాబట్టి ఆ విధంగా 3-4 నెలలకు దాన్ని తీసుకొని గ్యాస్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఏదేదో విమర్శ ఇంట్లో కూర్చొని మాట్లాడమ్ముంటే ఆ రోజు ఏదో చేశారు. దాన్ని మనసులో పెట్టుకొని మేము కూడా ఏదైనా చేసే ఫీలింగ్లో ఉన్నారు. మా నాయకుడు అటు చేసే వ్యక్తి కాదు. చట్టపరంగానే అన్నీ చేస్తారు. వాకాడు మండల ప్రజలకైతేమి, అదేవిధంగా ఇట గూడూరు, సూలూరుపేట డివిజన్ మత్స్యకార కమ్యూనిటీ, అదేవిధంగా మత్స్య ఏటకు పోయే గిరిజన్స్ అయితేమి, ఇంకా ఇతర క్యాస్ట్ల అందరికీ శుభవార్త. అయితే గత 20-25 సంవత్సరాల నుంచి ఏదో ఒక ప్రభుత్వం రావటం, ముఖద్వారం వల్ల మత్స్యకారులు ఇబ్బంది పడుతుంటే మేము చేస్తామని అనేక సార్లు హామీలు ఇవ్వటం, రకరకాల టీమ్స్ రావటం, విచారం జరగటం, అందరూ వెళ్ళిపోవటం, మళ్ళీ దాన్ని మామూలే కదా, సదా మామూలే కదా అని అందరూ ఆలోచన చేశారు. కానీ గత ఎలక్షన్ ముందు నారా లోకేష్ గారు చిట్టమూరులో మత్స్యకారులతో ఒక ఇంటరాక్షన్ పెట్టారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు సునీల్ అన్న. మత్స్యకారు గ్రామాలన్నీ పోయి లోకేష్ గారితో మాట్లాడిన తర్వాత, మాకు ముఖద్వారం చాలా ముఖ్యమయ్యా, ఇటు సూలూరుపేట కాన్స్టిట్యున్సీ కానీ, ఇటు గూడూరు కాన్స్టిట్యున్సీ కానీ, ఇక్కడ కానీ కూడ్రాయదురు దగ్గర తీస్తే ఇటు తడ నుంచి ఇట మనకి గుమ్మళ్ళ దెబ్బ, తీగపాలెం దాకా ఈ 2 కాన్స్టిట్యున్సీలు ఎత్తుకుంటే మాకు ఉపయోగం ఉందని చెప్పి అంటే ఆ రోజు నోట్ చేసుకోవటం, దాన్ని వెనకబడి మన సునీల్ అన్న ఈరోజు ఫస్ట్ బడ్జెట్లో 97 కోట్లు మనకి వచ్చిందంటే ఇది సునీల్ అన్నకి మన అందరం కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి గట్టిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా ఉంటాయి లోకేష్ గారికి, చాలా హామీలు ఇచ్చి ఉంటాడు, రాష్ట్రం అంతా తిరిగాడు, కానీ
ఫస్ట్ బడ్జెట్లోనే ఒక 97 కోట్లు అంటే ఆషామాషి కాదు. దాంట్లో సెంట్రల్ నుంచి కూడా మోడీ గారి సహాయం కూడా ఉంది. దాంట్లో వాళ్ళ టీంకి రాసి వాళ్ళ నుంచి కూడా మనకి దాంట్లో ఫండ్స్ టైఅప్ ఉంది. ఇద్దరికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు. అయితే సునీల్ అన్న దాని మీద పట్టుబట్టి అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి ఈరోజు ఇప్పించడం. అయితే ముఖద్వారం వల్ల ఉపయోగం ఏంది అనేది చాలా మందికి తెలియదు. ముఖద్వారం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. సుమారుగా ఒక 25,000 కుటుంబాలు బతుకుతాయి ముఖద్వారం చేసిన వల్ల. భారతదేశంలోనే ఒక ప్రముఖమైన స్థానం ఉన్నటువంటి కోస్టల్ ఏరియాలో భారతదేశంలో 2వ అతిపెద్ద కోస్టల్ కారిడార్ మనకు 975 కిలోమీటర్లు. గుజరాత్ తర్వాత అత్యధిక కోస్టల్ కారిడార్ ఉన్నది మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే. అది మనకు ఒక గొప్ప వరం అన్నమాట. ఈరోజు మన ఎమ్మెల్యే గారి గురించి అందరూ పెద్దలు చెప్పారు. ఆయన ఎంత పట్టుదలంటే మనం ఏదైనా చెప్పినప్పుడు ఆల్రెడీ రికార్డ్ అయిపోద్ది, వినేస్తారు. కానీ దాని ఫలితం కొన్ని రోజుల తర్వాత బయటకు వస్తుంది. అంటే చెప్పిన వాళ్ళు మర్చిపోవచ్చు బహుశా, కానీ ఆయన మాత్రం ప్రతిదీ రిజిస్టర్ చేసుకొని ఏ టైంలో ఏం చేయాలి, అధికారులతో ఎలా పని చేయించుకోవాలనే దాంట్లో మన ఎమ్మెల్యే గారు దిట్ట. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కలిసి ఒకే ఒక ముఖద్వారం, అది మనకు వాకాడు మండలానికి వచ్చింది. అంటే 175 మందిలో పాసం సునీల్ కుమార్ గారికి ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత ఉందనేది ఈ యొక్క విషయం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ ముఖద్వారం ద్వారా పెద్దలు చెప్పినట్టుగా అనేకమైనటువంటి ఉపయోగాలు భవిష్యత్తులో జరగబోతున్నాయి. ప్రజలందరికీ కూడా, మత్స్యకారులకి, అదేవిధంగా మిగతా ఎవరైతే ఆ జల సంపద మీద ఆధారపడినారో వాళ్ళందరికీ కూడా జీవన పరిణామాలు మెరుగయ్యే పరిస్థితి ఉంది. ఇంకా పోతే మనకేంద్రంటే నెక్స్ట్ అందరి పెద్ద కళ దొగరాజపట్నం పోర్టు. తప్పకుండా మన ఎమ్మెల్యే గారు ఈ 5 years లోపలే దానికి కూడా బీజం వేస్తారు అనే గొప్ప నమ్మకం చేసినటువంటి అందరికి కూడా మరొకసారి ప్రభుత్వానికి మా మండల పరిషత్ తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్తే అండి. ఈరోజు వాకాడు మండలం తిరుపతి జిల్లాలో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఫలాభిషేకం చెప్పుకోవాలంటే ఈరోజు తీర ప్రాంతం నుంచి మత్స్యకార కుటుంబం నుంచి కానీ పెద్దలైనటువంటి గ్రామ పెద్దలు, కాపులు అందరూ వచ్చున్నారు. పెద్దలు కూడా వచ్చారు ఇక్కడికి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, గత ఎన్నో సంవత్సరాల నుంచి తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు అనేక రకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందుల్లో మొదటిదైనటువంటి సముద్రపు ముఖద్వారం. ఈ ముఖద్వారం లేనందువల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయంలో సగం వేరే దానికే వెచ్చించడం జరుగుతూ ఉంది. అలాంటిది ముఖద్వారానికి ఎన్నో కోట్లు మన సునీల్ అన్న గారి నాయకత్వం ద్వారా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంత బడ్జెట్ కేటాయించడం ఎంతో సంతోషదాయకం. ఎన్నో సంవత్సరాల నుంచి తీర ప్రాంతంలో నుండి మత్స్యకారుల యొక్క కాపులు, పెద్దలు అందరూ కలిసి ఈ మండల ఆఫీసులో కానీ, కలెక్టర్కి కానీ ఎన్నోసార్లు పలుమార్లు అర్జీలు ఇచ్చినా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి జరగలేదు. ఇప్పుడు జరగడం, ఈ నాయకత్వంలో జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఎన్డీఏ కుటుంబం అందరూ కూడా సహకరించి ఇంత బడ్జెట్ తీసుకొచ్చిన గారికి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే సునీల్ అన్న గారి నాయకత్వంలో ఇప్పుడు రావడం, ప్రత్యేక ఇక్కడ టీడీపీ నాయకులు కానీ, ఎన్డీఏ కుటుంబం కానీ అందరూ చాలా హర్షించదగుతున్నారు. అదేవిధంగా తీర ప్రాంతం మత్స్యకారుల కుటుంబంలో కూడా ఎంతో వెలుగు నింపిన విధంగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వాకాడు మండలంలో ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజలకు ఈరోజు ఒక శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే మత్స్యకారు కుటుంబాల కలగా గతంలో చాలా కాలం నుంచి ముఖద్వారాలు తీస్తే వాళ్ళ జీవన యొక్క పరిస్థితులు మెరుగుపడి అభివృద్ధి చెందుతామన్న ఆశతో ఎదురు చూస్తున్నటువంటి మత్స్యకారు కుటుంబాలకు కానీ, మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలందరికీ కూడా ఇది శుభ పరిణామం. గతంలో చాలా పాలకులు చూసాం, హామీలు ఇవ్వడం, సర్వేలు చేయడం, ఆ ముఖద్వారాలు కూడికలు తీస్తున్నాం రేపు ఎల్లుండి చెప్పడం. ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు గెలిచినటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ హామీలకు పరిమితమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అసెంబ్లీలో పెట్టి ఒక బిల్లు రూపంలో తీసుకొని వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ఆ కార్యక్రమానికి కృషి చేసినటువంటి సునీల్ అన్న గారికి ప్రత్యేక అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం చాలా పకడ్బందీగా నిర్వహించబడింది. ఎందుకంటే ఇది పునాదులు వేయబడింది. తెలుగుదేశం ఈరోజు నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం, ఆ రోజు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నప్పుడు మత్స్యకారుల మీటింగ్లో మత్స్యకారుల యొక్క సమస్యల్లో ప్రథమైన సమస్యగా ముఖద్వార సమస్యను ఆ రోజు వివరించడం జరిగింది. ఆ రోజు లోకేష్ బాబు గారు మత్స్యకారులకు హామీ ఇచ్చిన భాగంలో ఫలితంగా
ఈరోజు మొట్టమొదటి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో 97 కోట్లు ప్రకటించడం శుభపరిణామం. ముఖ్యంగా ఇది వాకాడు మండలానికి చాలా శుభదాయకం. ఎందుకంటే మత్స్య పరిశ్రమ మీద ఆధారపడేటువంటి మత్స్యకారులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అందరూ కూడా ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా అనేకమైనటువంటి రవాణా సౌకర్యం కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు వాకాడు మండలం అభివృద్ధికి ముఖద్వారాల పూడికితేత అనేది ఒక మంచి శుభ పరిణామం. ఇలాంటి కార్యక్రమాలని పార్టీలో చెప్పి ఈ ప్రాంత అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి సునీల్ అన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మత్స్య కుటుంబాల పట్ల విపరీతమైన అభిమానాన్ని చూపుతుంది. ఇప్పుడే కాదు, గతంలో 50 సంవత్సరాలు మొట్టమొదటి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులకి 50 సంవత్సరాలకి ఎవరికి ఇవ్వనప్పుడు మత్స్యకారులకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం. మత్స్యకారుల పట్ల విపరీతమైన అభిమానాన్ని, ప్రేమను చూపేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విధంగా పనిచేసేటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పాసిన సునీల్ కుమార్ అన్న గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబాలు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరికీ అండగా ఉండాలని, అదేవిధంగా అకాడమీ నాయకత్వం ఆ రోజు మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి గారు కానివ్వండి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గారు కానివ్వండి, మేమందరం కూడా ఒక టీంగా ఎన్నికల ముందు వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించి ముఖద్వారాలకు ఎంత అవుతుందో కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు కొంతమంది ప్రతిపక్ష నాయకులు వీళ్ళు ఎన్నికలు ట్రెంట్ ఒక జంబుకు కోసం ఇలా చేస్తున్నారని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధశుద్ధితో కార్యరూపం దాల్చడానికి మండల పార్టీ నాయకత్వం కూడా ఆ రోజు విపరీతమైనటువంటి కృషి చేసినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా శివ పార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి శ్రీ దుర్గా సప్తశతి పారాయణ, చండీ హోమం అనంతరం దశ సహస్ర లింగానికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాల నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. परब्रह्मणे सहस्रारहं पठ स्वाहा मोचय मोचय आयुर्वर्धने परकर्म मंत्र माला परिधाय सर्वदिक्षोभणकाय गोविंदाय गोवी जनवल्लभाय नराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र वर्धय शत्रुन् नाशे नाशय रोगान् नाशे नाशय अस्तिमुखाय धीमहि గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ పీఠం నందు కార్తీక మాస పూజోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. విజయదుర్గ మరియు శివపార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రదోషకాల అభిషేకం, హోమం, పూజాది కార్యక్రమాలు నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
देवावूजु स्वाहा भगवद् सर्वं कीर्तनं शिष्यते यदेन शत्रु अस्माकं ओम कीर्तनामं स्वाहा भवदाजतमादां देवदेवासुरा तामसमवाहिनी पुष्पब्रह्मश्रेष्ठ पतिनं प्रातः दुर्गा वेदं शाकंभरी शक्ति वायु కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. కార్తీక పౌర్ణమి పండుగను తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణ పరిధిలోని శివాలయాలు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున నుండి హైస్కూల్ రోడ్డులో ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని దేవస్థానం ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దీపం పెట్టుకున్నాం, కూర్చో. దీపం పెట్టుకున్నాం కదా. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని పాలిచెర్లవారిపాలెం గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని దేవస్థానం ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానంలో నెల 18వ తేదీ నుండి జరగనున్న శిలా ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాల సందర్భంగా ధ్వజస్తంభ నిర్మాణ పనుల్లో భక్తులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని నెల్లిపూడి గ్రామంలో వెలిసి ఉన్న గ్రామదేవత అయినటువంటి శ్రీ శ్రీ దేశమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటారెడ్డి జనార్దనమ్మ జ్ఞాపకార్థం భర్త కోటారెడ్డి రాధాకృష్ణారెడ్డి కుమారులు కోటారెడ్డి సురేష్ రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి వారి సమక్షంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లిపూడి పంచాయతీ గ్రామస్తులు పాల్గొన్నారు. తెలారా ఇంకా ఎంతమంది పడుతుంది అదే కట్ చేస్తున్నాడు జూమ్ చేయాలి లేదు లేదు నాకు కరెక్ట్గా వస్తుంది. అరే ఇంకెంత కనిపిస్తారా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.